ఇంజనీర్లు పంపించేది ఈ రోడ్లకు. అప్పుడున్న మోరీలన్నీ మనం అన్ని ఓపెన్ మోరీలు ఉండవు మన దగ్గర. ఓపెన్ మోరీలకైతే 70% ఫండ్ ఆమెనే ఇచ్చింది. తర్వాత ఆడికెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా ఇక అదృష్టం ఊరు అల్లుడు కాబట్టి ఎప్పుడు పోయినా ఏదైనా కనుక మంచిగా చెట్టును ఎప్పుడు ఏదైనా అడిగినప్పుడల్లా అదే అత్తగారు అని చెప్పి మీకే వెళ్ళినా అట్లా ఇట్లా అని చెప్పి ఏమేమి మాట్లాడుకుంటే అట్లా కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉండేది పాపం ఆయన. అట్లా కొన్ని రోజులు పని చేసుకుంటే మనం వచ్చినాము. తర్వాత మళ్ళీ మధ్యలో 5 ఏళ్ళు వేరే పాలకవర్గం పనిచేసింది. సరే వాళ్ళు కూడా మంచి చోట మంచిగా చేసి చేయడం చేయలేదు. దయచేసి మళ్ళీ ఇప్పుడు కూడా మేము ఎన్నికైనాం కాబట్టి మేమున్న వాళ్ళకు కూడా మేము కూడా ప్రభుత్వం దగ్గర ఎక్కడ పైసలు ఉన్నా పోవాలన్న ఇంట్రెస్ట్ బాగుంది మాకు. పోవాలి, బతలాడుతామా, మంచి చేస్తామా, చేద్దామా అనేది ఓ రకంగా పోవాలనేది రూట్ దొరికించుకుంటున్నాం. కానీ ఇక్కడ పైసలు ఉన్నాయనేది రూట్ కనబడతలేదు. ఒక ఎంపీ దగ్గర 4 రోజులు ఆయన తిరిగినంటే ఓపుకుంది మా దగ్గర. కానీ నా దగ్గర బడ్జెట్ లేదు, మనం ఎన్నిసార్లు తిన్నా వేస్ట్ అవుతుంటాం. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కొంచెం ఎమ్మెల్యేలకు అంత బడ్జెట్ ఇచ్చారు. కానీ ఆయన ఎవరు కూడా ఇంకా రిలీజ్ చేసలేడు, ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఒక మున్సిపాలిటీలో అమౌంట్ పెద్ద అమౌంట్ మున్సిపాలిటీలకు ఇచ్చింది కాబట్టి ఆ మున్సిపాలిటీలలోనే ఫండ్ రిలీజ్ అయింది. మున్సిపాలిటీలో పని నడుస్తుంది. కానీ గ్రామాలలో ఇంకెక్కడ కూడా ఆయన దృష్టిలో కూడా మరి ఏ ఊరికి ఏమి ఇవ్వాలని ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఎమ్మెల్యే కూడా మామూలుగా ఉత్తగా ఏముండరు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఏ మండలం ఏ విలేజ్లో ఏ సమస్య అనేది కూడా వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు. ఆ రకంగా పెట్టుకొని మనం కూడా మా పాలకవర్గం మేము కూడా రేపటి నుంచి ఎక్కడ పోతే బాగుంటుంది అనేది కూడా మేము కూడా ఆలోచన చేసుకుంటున్నాము. ఇప్పటికే పోయేది ఉన్నాయి కానీ నేను తెలుసుకున్న ప్రకారం ఉత్తగ పోయితో టైం వేస్ట్ చేయవలసి వస్తుందని ఆగుతున్నాను. నేను పోయి ఉత్తగ వచ్చి పోతే ఓ 4 సార్లు తిరిగితే ఓ 4-30 లక్షలు వస్తే ఆశిస్తున్నాము. ఆ రకంగా ఉన్నాం తల్లి. మీకు మహిళా భావనం కూడా మరి ఇప్పుడు అక్కడ పోతే మీకు దూరం అవుతుంది అనేది ఒక ఆవేదన మీది. ఈ విషయంలో కొంతమంది ఉర్రు కదా ఇక్కడ మన సభ్యులు, వాళ్ళని అడగండి. మా ఒపీనియన్ వద్దు, మా ఇద్దరు వద్దు, మిగిలిన వాళ్ళు ఉర్రు కదా, మీరు చెప్పండి. ఎందుకంటే ఊరు అవతల ఉంది, మీరు రాగలుగుతారంటే మేము ఎంత దూరం అయినా వస్తాం. ఎందుకంటే మాకు జీతం వస్తుంది, మీకేం రాదు, మీ ఇష్టం. అది మీకు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మీరు మీరే కోరుకురు. భగవంతుని దయతోని ఇన్ని రోజులు ఒక్కబట్టిరు, ఒక 3 నెలలు 4 నెలలు ఒక్కబడితే మీరు అనుకున్న దాన్నే మీ ఇక్కడనే మేము కింద ఉంటాం, మీరే పైన ప్లాన్ చేద్దాం. అది తొందరనే నేను ప్లాన్ చేస్తున్నా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది నేను ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తున్నా, ఎంతో మందితో ప్లాన్ చేస్తున్నా. ఎవరన్నా దయచేసి నన్ను చూసో మన గ్రామాన్ని గుర్తుపెట్టో ఖచ్చితంగా బిల్డింగ్ శాస్త్రం చేశారని నాకు నమ్మకంతో ఉన్నా. ఎందుకంటే నాకున్న అనుసంధానంతో పరిచయాలతో నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ అతి తొందరనే కూడా నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే ఉన్నా వాటర్ సమస్య ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా అందరితోని. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కుక్కలతో చెప్తాను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయితే దాని మీద మీకు ఏమన్నా కానీ ఎక్కడికైనా తీసుకొచ్చి మీకు కూడా లేకుంటే కింద హాల్ చేసి మీ పైన మేము ఉంటామా, లేకుంటే మీకే కింద మీటింగ్ హాల్ ఇచ్చి మేమే పైన ఉంటాం అనేది అదే ఆలోచన చేస్తున్నాము. దయచేసి అది కూడా తొందరనే అవుతుందని భగవంతునితో అవుతుంది అనుకుంటాము. మీకు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఇక్కడనే పొద్దున 8 గంటలకు 9 గంటల నుంచి ఆఫీసరో మేము ఎవరు అందుబాటులో ఉంటాము. ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా మీరు వచ్చి ఇక్కడ చెప్పుకోవచ్చు. మా సాయశక్తిలో మేము కూడా మీకు అందరికీ అనుకూలంగా ఉంటాం, అందుబాటులో ఉంటామని కోరుకుంటూ ఇంకా మాట్లాడేది చాలా ఉంది కానీ జనాలు లేరు. ఇప్పుడు చేయండి, టైం ఎక్కువ అయింది, ఈయన ఓపిక లేకుండా అయింది కాబట్టి మీకన్నా ముందే మేమే ఆకలవుతున్నాం. మేము టెన్షన్లో ఎందుకంటే పొద్దుగాల 8 గంటలకు రెడీ వచ్చినాము, మేము ముందు ఉండాలని. మరి మీరు వచ్చినందుకు ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు అందరికీ మరి ఇప్పుడు మళ్ళీ ఊళ్ళో కూడా ఏంటంటే సీసీ కెమెరాలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సీసీ వల్ల కెమెరాలు అయినాయి కాబట్టి మొన్ననే ఒక 15,000 పెట్టి మళ్ళీ ఒక 8-9,000 కట్టు పెట్టి కొన్ని అన్ని బాక్సులు ఉంటాయి, దానికి సంబంధించిన బాక్సులు ఉంటాయి, అవి ఒక 4 తెప్పించినాము. అందులో మొత్తం ఉన్న 24లో ఇప్పుడు 17 పనిచేస్తున్నాయి. ఇంకో 7 కెమెరాలు ఇప్పుడు మన ఊరు ఆయనే రవి అని చేస్తున్నాడు, ఆయన కూడా పిలిపించి చెప్పినాము. ఇప్పుడు అన్నీ 17 ఓపెన్ అయినాయి, ఆ 17 ఇంట్లో క్లియర్ కనబడుతున్నాయి. ఇంకా ఆ 7-8 కూడా అవి కూడా కొత్త తెప్పించి దాంతోపాటు ఇంకా ఇప్పుడు సార్ ఒక మాట చెప్పిండు, స్కూళ్ళల్లో 2 స్కూళ్ళల్లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టేయవలసిందే. ఇంకా మెయిన్ చౌరస్తా మీద కూడా ఇంకేడేడు ఏం పడతాయో అది ఖచ్చితంగా చేయవలసిందే. మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది అంటే, ఒక సర్పంచ్గా మిమ్మల్ని అందరూ నేను ఏం కోరుకునేది అంటే,
ఊళ్ళో ఒక 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఒక 4-5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల విషయానికి వస్తాక ఏముందంటే ఇప్పుడున్న పిల్లలకు డ్రగ్స్ కానీ ఇలాంటిది మందు తాగే అలవాటు కానీ ఇలాంటివి మన ఊళ్ళో నాకు తెలిసిన కాడికి చాలా మంది పొద్దుగాలని కనిపిస్తారు, ఆ రకంగా కనబడుతున్నారు. అంటే ఎవరి పేరు చెప్పినా బాధపడుతున్నారు. ఒక మాట లాస్ట్ నైట్ 7 తర్వాత స్కూల్ వెనుక మా వీరప్ప గుడి ఉంది కదా అక్కడ, ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర 2-3 బ్యాచ్లు ఉంటున్నాయంట. ఒకసారి మీరు కన్నేస్తే మీ కన్నాల మీద వేస్తే పిల్లలు ఖరాబ్ కాకుండా ఉంటారు. నైట్ 7 తర్వాత దాని గురించి మేము ఏం చేసినామంటే అమ్మా, మొన్న మేము కొత్త ఎన్నికైనా కాబట్టి మొన్న 10 రోజుల కింద ఏం చేసినామంటే నేనున్న ఆఫీసర్లు అందరికి పోయి కలవడం జరిగిందంటే మనకు సంబంధించిన మన విలేజ్ సంబంధించిన ఆఫీసర్లు అందరికి పోయి కాలువ కప్పి మనం ఎన్నికైనామని చెప్పి పోలీస్ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఇక్కడ ఎంఆర్ఓకు ఎంపీడీఓకి అందరి దగ్గర మనకు ఉన్న ఆఫీసర్లు అందరికి పోయి కలిసి వాళ్ళకు కాలువ కప్పి కలిసి వచ్చడం జరిగింది. లాస్ట్కు నేను ఏసీ దగ్గర పోయినప్పుడు కూడా ఫస్ట్ అదే కొనుక్కున్నాం. సార్ మీరు చదువుకొని ఇంత పెద్ద ఆఫీసర్ అయిన సార్ మీరు ఏం లేదు సార్ ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది విలేజ్లలో బెల్ షాపులు అనేది కొంత కంట్రోల్ చేస్తే కొంతమంది కంట్రోల్ సార్ ప్రాణాలు. ఎందుకంటే ఇంట్లో దాంతో ఇంట్లో భార్య భర్తలు అనేది తల్లిదండ్రులు కూడా కనబడతలేదు. అందుకే మీరు పెద్ద మనుషులు కాబట్టి ఎవరినైనా తీసుకొని వెళ్ళగలుగుతారని మీ దృష్టికి మేము తీసుకొచ్చేది ఏం లేదు తల్లి. వాళ్ళు ఏం చెప్పింది మనకంటే ఇప్పుడు ప్రతి ఏసీబీకి ఒక 3-4 డ్రోన్ కెమెరాలు ఇస్తున్నారు ఏసీబీ లెవెల్. సీరియస్ ఉంది కానీ మనూర్లు అంటే మనూరు అంత బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మొన్న మేము చెప్పినప్పుడు మేము ఒక అర్ధగంట సేపు సార్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు సిఐ దగ్గర కానీ ఏసీ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఏం చేసిందంటే దానికి సపరేట్ ఫండ్ అంటే మా దగ్గర ఉన్న ఫండ్ మాకు పోలీస్ స్టేషన్కి సరిపోతలేదు, మీరు ఏమైనా సహకరిస్తే దానికి వారన్నా 2 సార్లు మనకు ఎవరు తెలియకుండా మనకు ఎవరు తెలియదు కెమెరా వచ్చి మన ఊరు చుట్టూ తిరిగి విలేజ్ మొత్తం తిరిగిపోతుంది కెమెరా వచ్చి. ఆ రకంగా తయారు చేస్తున్నారు. నైటు 8 నుంచి 11 మధ్యలో అవసరమంటే మనకు 11 నుంచి ఇంకొక ట్రిప్పు దానికి ఏమన్నా ఫండ్ ఏమన్నా ఖర్చు అయ్యేది ఉంటే మళ్ళీ అందరినీ సర్పంచ్లను పిలిచి ఒకసారి చెప్తానడు మీరేమన్నా ఇండివిజువల్గా ఏమన్నా ఖర్చులు అంటే దానికి సంబంధించిన ఖర్చులు అనేది చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిరగాలంటే మామూలు కాదు దానికి వచ్చి అంటే నేనైతే ముందే ఉంటుంది సార్ అని చెప్పిన. అలాంటి దానికి మేము ముందే ఉంటుంది సార్, మీరు ఏం చెప్పినా చేసాను సార్ అని చెప్పిన. ఆ రక్షణ మాకు కావాలని చెప్పినాం కాబట్టి అదొకటి. రేపో ఎల్లుంటో మా పాలకవర్గం కూర్చొని బెల్ట్ షాప్లో నిలిపిద్దాం అనుకున్నాం. బెల్ట్ షాప్ ఓనర్లు కిరాయి షాప్ అని పెట్టుకొని అందులో కిరాయి షాప్ తక్కువ అవుతుంది, అది ఎక్కువైతుంది. గ్రామ పంచాయతీ 5 కిలోమీటర్లు ఉండాలని చెప్పి మాకేమో పిచ్చ పెట్టారు. 7,000 ఒకదానికి 5-6,000 ఒకదానికి నేనేమో కిరాయి ఇచ్చి అమ్మిన. నేను దుకాణం అమ్మిన. ఒకనాడు ఒక కుంటుకు గమ్మకు ఆడికి తీసుకెళ్ళి సాగినట్లు అంటే మా పిల్లగాడు పట్టుకొచ్చి పిల్లగాడిని ఫోటో దింపి ఉండరు అందరు ఫోటో దింపి కలిసేసాము పోలీస్ స్టేషన్కి ఇస్తే 5 నిమిషాల్లో మా ఇంటికి వచ్చి అంతా ఓడిపెట్టి తీసేసారు. ఇప్పుడేమో అన్ననే ఆళ్ళ పోయి గ్రామ పంచాయతీ పనిచేస్తే పోయి అన్న కూర్చొని షటర్ వేసుకొని తాగుతున్నారు. ఎంత కట్టినాయో సార్? 5 కిలోమీటర్లు ఉండాలన్న దూరం, 5 కిలోమీటర్ల దూరం ఉండాలి. 10 సార్లు చెప్పాను నేను గ్రామ పంచాయతీ కూడా చెప్తాను కానీ 10 సార్లు చెప్పాను నేను గ్రామ పంచాయతీ మొత్తం బంద్ చేస్తారు. మొత్తం మంది కాదు గ్రామ పంచాయతీ మండలాల్లో అమ్మొద్దు. బెల్ట్ షాప్ బంద్ చేయి అంటలేను సార్. నేను బెల్ట్ షాప్ బంద్ చేసుకుంటే గవర్నమెంట్ ఇష్టం అది కానీ గ్రామ పంచాయతీ మార్గాలలో అమ్మొద్దు అని చెప్పి ఇప్పుడు అన్ననే మీరే లేట్ పంపిస్తారు. ఎట్లా తల్లి చెప్తూనే ఉండమ్మా, నువ్వు మనుషుల మధ్యలో మాట్లాడితే మేము ఏం చెప్పాలి మీరు ఏమింటారు చెప్పు. బెల్ట్ షాపులు రేపు చెప్తాను వచ్చినాక మా దృష్టిలో ఉన్నది ఒక 5-6-7 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ రేపు వెళ్ళి మా అందరూ మేము కూర్చొని పిలిపించి ఒక టైమింగ్ అనేది మొత్తం ఊళ్ళో బంద్ చేయమంటలేదు. పొద్దున 11 వరకు వాళ్ళ ఇంటి ముక్కలు ప్రతి 7 బెల్ట్ షాప్ ఉందో ఆడ సీసీ కెమెరాలు పెడతాం. పొద్దున 11 వరకు ఎవరు కూడా ఆ ఇంటికి కూర్చొనియద్దు. 11 వరకు మంది అమ్మొద్దు. 9 గంటలకు 8 గంటలకే కూర్చొని తాగుతారు. కావని కదా దాని చర్య అలా ఉంటుంది ఇప్పటి నుంచి. దాని చర్య రేపటి నుంచి ఎలా ఉంటుంది ఏమంటుంది అంటే పొద్దున 11 వరకు ఎవరి ఇంట్లో కూడా ఒక క్యాండిడేట్ కూర్చోవద్దు. కూర్చుంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి నోటీస్ పంపిస్తూనే ఉంటాం, దాన్ని ఫైన్ వేస్తూనే ఉంటాం, కట్టకుండా నల్ల పని చేస్తాం. ఇంకేమన్నా పని చేస్తామా అది తర్వాత ఆలోచన. మా చర్య మేము తీసుకోవాలని మా వాళ్ళందరం కూర్చున్నట్టు మాట్లాడినాక చర్య తీసుకున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరితో కూడా ఒకరు ఇట్లా వచ్చింది అట్లా చేయకుండా మేమందరం ఒకదాటి మేము కూర్చొని మాట్లాడుకొని పొద్దున 11 నుంచి నువ్వు అమ్ముకో, ఇచ్చి పంపించుకో. రాత్రి 8 అయిందంటే నీ ఇంటి ముంగలు ఎవరు కనిపించదు. ఇచ్చి అమ్ముకో అంటే ఇట్లా కూడా అమ్మొచ్చా సార్?
నేను గిడ పెట్టి అమ్ముతా. నేను ఏమంటున్నా చెప్పిందా అదే మరి నాకు వచ్చేది అదే. అరే గిడ పెడతా నేను, గిడ గుర్తు చేసి పెడతా. పెడితే అంతా ఓ రోజు పట్టుకోతారు వాళ్ళు పట్టుకోతారు. అదే అంటున్నా మరి. ఫస్ట్ ఏమంటున్నా ఏడ పట్టుకోపోతారు మీరు గట్టిగా ఉండాలి. మీరే సరాయిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా సార్ తెలిసే వాళ్ళే సరాయించి వాళ్ళే గట్టిగా పెట్టాడు మీరు. వాళ్ళే నువ్వు నేను అది ఉన్నప్పుడు ఆయన చెప్పిన 10 సార్లు అందరం కారణమే, నువ్వు కూడా కారణమే, నేను కూడా కారణమే అంటే అవన్నీ అనుకోకు. నువ్వు నీ మీద కూడా వేసుకో, నా మీద కూడా వేసుకున్నా. అందరి మీద వేసుకున్నాం సార్. మీరు 11 గంటల నుంచి మా బాడీ తీర్మానం మేరకు 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నువ్వు అమ్ముకో, కానీ పొద్దున 11 గంటలకు నీ ఇంటికి రావద్దు, కూర్చోవద్దు. సాయంత్రం 8 అయిందంటే వాళ్ళ ఇంట్లో ముందరనే పెట్టి కెమెరా మంచిగా బయట నేను చెప్పేది విన్నమ్మ తల్లి. నువ్వు సాయంత్రం 8 అయిందంటే కంప్లీట్ గా నువ్వు ఆగరా మాట చేస్తుంది మాకు. మరి మేము గట్టి మాట అది చేసినాం. ఇప్పుడు ఎందుకు అన్న కాడలు ఉంటాయి అన్న. పొద్దున మళ్ళీ అమ్మ నేను డైట్ చేస్తాను, నువ్వే బతుకుతావు. నువ్వు కూడా అమ్ముతావు. నేను డైట్ చేస్తాను, నువ్వే బతుకుతావు అంటున్నా. అందరూ నమ్ముకోండి కానీ మళ్ళీ అమ్మొద్దు. చెప్పింది ఇంటి నీకు అర్థమవుతుంది తల్లి. వీళ్ళు అంటూ నువ్వు ఆగరా అందరూ అంటారు. ఇప్పుడు నువ్వే అమ్మబడుతు, నువ్వే బతుకోబడుతు. నిన్నే అమ్మా పొద్దున 11 గంటల నుంచి నువ్వు ఏ వాడు మీ ఇంట్లోకి ఉన్నా మేము గ్రామ పంచాయతీకి నోటీస్ పంపిస్తాము. 2 సార్లు నోటీస్ పంపిస్తే 3వ సారి ఉండదు. ఇక మీకు మా చేతిలో ఉన్న అధికారం మేము వాడుతున్నాం. ప్రతి ఇంటి ముంగలు ఎవరైతే పెళ్లి పంపుతారో ఇంకా ఖచ్చితంగా సీసీ కెమెరా పెడతాము. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎవరైనా ఒక 2 వార్డు నెంబరు, మా సర్పంచ్, మా సెక్రటరీ చెక్ చేస్తూ ఉంటారు రోజు. ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాము అంటున్నా. మా బాడీ అంతా పూట నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి ఖచ్చితంగా చేస్తాం అదొకటి. ఎందుకంటే దీనివల్ల చాలా మంది కుటుంబాలు ఈ ఈ లోకల్లో పనిచేసే వాళ్ళందరూ చాలా మంది కుటుంబాలు చూస్తున్నాం. పొద్దున 5 గంటలకు 6 గంటలకు ఎట్లా పోయి చెప్పుడు కూర్చోండి మేడం. 5 గంటలకు మంది అయి పనిపోతే ఏమన్నట్టు. చిన్న పిల్లల కుటుంబం ఆలోచన చేస్తాము. చేసినాక మీరు ఇంకోటి మేడం అమ్మా, మీకు డాక్టర్ భవనం కోసము లేకుంటే మీకు వాళ్ళ కోసం ఏమైనా ఇబ్బంది అవుతుందంటే కూడా తప్పని ఈ బిల్డింగ్ రేపో ఎల్లుండో ఆయన రామంటాము. తొందరనే మీకు శాంక్షన్ చేపించి ఆలోచన చేస్తాం డాక్టర్. ఎందుకంటే ఊరికి డాక్టర్ చాలా అవసరం కాబట్టి దానికి పోయి మీకు కొట్లాట అవుతుంది, మీకు ఇబ్బంది పడుతుంది. దాంతో ఈ మహిళా సంఘాలు అంటే వాళ్ళు కొంచెం ఏంటంటే కొద్దిగా శాత కాకుండా ఇబ్బంది పడుతులకి ఇబ్బంది అవుతుంది. కానీ కొంచెం శాతాలు 4 అడుగులు నడవగలుగుతారు, పోగలుగుతారు, రాగలుగుతారు. ఎందుకంటే ఆ సంఘాలు కొన్ని రోజులు నడపగలుగుతారు. దాన్ని కూడా తొందరనే మీకు అది చేస్తాం కాబట్టి మీకు ఒకవేళ మేడం ఇంకా కూడా మీకు బిల్డింగ్ ఏమైనా ఇబ్బంది అవుతుందంటే కూడా తొందరనే మళ్ళీ మీటింగ్ పెడతాము. మీకు ఇబ్బంది లేకుండా అవసరం అంటే మీకు ఇక్కడ 3 షటర్లు 3 రూమ్లు అవుతాయి. షటర్లని కాల్ చేసి 3 రూమ్లు తయారు చేస్తాం. మాకు షటర్తో మాకు గ్రామ పంచాయతీ పెద్దగా ఇన్కమ్ వస్తుంది కాదు. మీకు డాక్టర్లకు ఇబ్బంది అయినాక మా గ్రామ పంచాయతీ ఇన్కమ్ కాదు. మీకు హాస్పిటల్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే, మీకు లొల్లిపోతుంది అనుకుంటే, ఈ బిల్డింగ్ ఏమైనా లేట్ అవుతుంది అనుకుంటే కూడా ఆ 3 షటర్లు తీసేసి 3 రూమ్లు తయారు చేస్తాం. తయారు చేసి అవసరం అంటే ఎక్కడో మూలకు మీకు బాత్రూమ్ కూడా తయారు చేస్తాం. అది మీకు అంగన్వాడికి అయినా సరే ఇస్తాము, లేకుంటే మీకైనా ఇస్తాం. 3 రూమ్లు ఉంటాయి కాబట్టి ఒకటి మందులకు వాడుకోవచ్చు, ఒకటి మీకు మీరు కూర్చోడానికి వాడుకోవచ్చు, ఒకటి వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి వాడుకోవచ్చు. ఆ రకం కూడా ఆలోచన చేస్తుండాలి. మీకు ఉన్న ఇబ్బందులు పోవాలంటే మేము ఏదన్నా మేము ముందుకు పోవాలి. ఇప్పుడు వస్తే కిరాయి 1000-2000 వస్తుంది, కానీ మీకు ఇంత బాధ పెట్టుకొని ఆ 1000-2000 గ్రామ పంచాయతీకి వచ్చేదానికి పెద్దగా డెవలప్ అయ్యేది ఏం లేదు. తొందరనే బిల్డింగ్ రేపు ఎల్లుండి ఈ వారంలో ముగ్గు వస్తారు అనుకుంటున్నామో, ముగ్గు వచ్చి మీ బిల్డింగ్ మీకు ఖచ్చితంగా మీకు చేసిస్తాము. కాదు ఇంకా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది అనుకుంటే ఆ 3 షట్టర్లు తీసేస్తాము. ఇక్కడనే ఈస్ట్ డోర్ పెడతాము, 3 షట్టర్ తీసేసి ఆ రూములు తయారు చేస్తాము. మీకు అన్ని విధాలుగా సదుపాయాలు ఇచ్చి మీ ప్రాబ్లం లేకుండా చేస్తాం తల్లి. మీరు ఇప్పటిదాకా మీరు చేసిన బాధ మీకు లేకుండా చేస్తాము. అదేవిధంగా ఇంకా మనకున్న సమస్యలు, ఆలోచనలు, మనం అందరము ఈ ఊళ్ళో పుట్టినాం కాబట్టి, ఈ ఊళ్ళో కాబట్టి మా అక్క చెల్లెలందరూ మీకు ఏదున్నా సమస్య అంటే ఎవరైనా ఆవేశంగా మాట్లాడతాం, కానీ పని అయినట్టు మాట్లాడు. కొట్లాడుతట్టు మాట్లాడితే మనసులో నిష్ఠూరం కావాల్సిందే, కానీ పని కాదు. ఏదైనా ఉంటే ప్రేమతో ఖచ్చితంగా ఈ పని కావాలని కొట్లాడాలి. ఆ పని కావాలని కొట్లాడాలి కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది తల్లి. మీరు అందరు ఇక్కడ వచ్చినందుకు, ఇక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు పేరున మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, నాతో పాటు నా పాలకవర్గ సభ్యులందరికీ కొంచెం మామూలు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పోయినా నన్నే అధికారులు కానీ రాజకీయ నాయకులు అంటారు, గణేష్ లేటుకు వస్తానని అంటారు. కానీ నా లేటు మా పాలకవర్గాన్ని గుర్తుకుంది అనుకుంటున్నాను నేను. మరి
ఎక్కడ మీటింగ్ పెట్టి నేను పెట్టినా ఒక అడిగి ఎప్పుడు ఎక్కకపోతుండే నేను అంటే ఎవరైనా కలిసినప్పుడు పూర్తిగా మాట్లాడిపోతుంటాను వాళ్ళు ఎందుకంటే నాకు పని ఉందని చెప్పి ఆ మనిషిని తీసేసి పోయే గుణం నాది కాదు కాబట్టి నేను ఎప్పుడైనా కొంచెం లేట్గా పోతుంటా కానీ గణేష్ లేట్ అంటుంటే నాకు బాధ అనిపించేది నేను మీటింగ్ అంటుంటే